నమస్తే వెల్కమ్ టు S9 న్యూస్ నేను పార్వతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లా వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు స్వామివారి జయంతి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ ఆలయాలు ప్రత్యేక పూజలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పాల్సిన బాధ్యత గురువులు తల్లిదండ్రులపై ఉందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు మానవాళి పాపాల కోసం యేసు శిలువ మరణం పొందారన్న ఫాదర్ వరప్రసాద్ హనుమాన్ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ పట్టణంలో కులమతాలకు అతీతంగా ప్రతి పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్టేషన్ ఏరియాలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంలో కృష్ణమోహన్ గారు ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ గారు రాధా గారు అమరు గారు మరి చాలామంది పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం పూజలు నిర్వహించడం కాకుండా వేలాది మంది భక్తులకు అన్నదానం కూడా చేయడం జరుగుతూ ఉంది. హనుమాన్ దేవాలయం లేని గ్రామం అనేది ఉండదు. ముఖ్యంగా తెలంగాణలో ఏ గ్రామంకి వెళ్ళినా ఖచ్చితంగా దక్షిణ వైపున ముఖం చూస్తూ దేవాలయం ఉంటుంది. ఏ కార్యక్రమమైనా ప్రతి పెళ్ళికి ఖచ్చితంగా హనుమాన్ మందిరం పోవాల్సిందే. అదే కాకుండా కొందరికి మూఢనమ్మకాలతో దయ్యాలు భూతాలు భయం అనేటువంటి వచ్చిన వాళ్ళకు కూడా ఆంజనేయ స్వామి దగ్గర పడుకుంటే గుడిలో పడుకుంటే అన్నీ పోతాయనేటువంటి గొప్ప నమ్మకం కూడా భక్తులకు ఉంటుంది. చదువుకునే పిల్లలకు కూడా భయంతో ఉంటే ఆంజనేయ స్వామి చుట్టూ తిరగండి నీకు ధైర్యం వస్తుంది అని చెప్పి హిందూ సాంప్రదాయంలో కూడా ఉంది. ఇంకా ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ కొలిచే దైవం ఆంజనేయ స్వామి. మరి ఈరోజు మామూలులో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఊరేగింపు సమయంలో కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా గొప్పగా ఊరేగిస్తూ భక్తిని చాటాల్సిందిగా కోరుతున్నాను.
విద్యార్థులకు ఉపాధ్యాయులు చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పించాలని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులు చదువుతో పాటు సమాజంలో ఎలా మెలగాలి అనే సంస్కారాన్ని నేర్పించాలని సూచించారు. విద్యార్థులు క్లిష్ట సమయాల్లో ఎలా మెలగాలి అనే విషయాలను వారికి వివరించాలన్నారు. పిల్లలను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని, మార్కులు ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులు పిల్లల్ని ఒత్తిడి చేయవద్దని సూచించారు. సాధించిన విజయం చిన్నదైనప్పటికీ పిల్లల్ని అభినందించాలని తెలిపారు. పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల కంటే తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుందనే విషయాన్ని విస్మరించరాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్య కోసం ప్రాముఖ్యత ఇస్తున్న విషయం ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వైస్ చైర్మన్ అయినటువంటి శ్రీ రామసాని గారు వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాము. అదేవిధంగా కూర్చుంటే చెప్తారండి. ఇక్కడ వెనక్కి కూర్చోండి. వెనక్కి వెళ్ళాలా? ఓకే ఓకే. ఇక్కడ చాలా మంది వచ్చారు కాబట్టి గట్టి క్లాస్ కొట్టాలా, గట్టిగా చెప్పట్లు. పిల్లలకు కావాల్సింది చదువు కాదు, సంస్కారం. ఫస్ట్ మనం నేర్వాల్సింది ఏంటంటే పిల్లలకు మర్యాద, పెద్దలని ఇంటికి రాగానే గౌరవించడం, ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే తిన్నరా, నీళ్ళు తాగినరా అని అడగడం, మన అమ్మమ్మనో నాన్నమ్మనో లేకపోతే తాతను బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళతో మంచిగా మాట్లాడడం, అంటే ఒక డిసిప్లిన్, మర్యాదలు అనేవి పిల్లలకు నేర్పాలి. గుర్తుపెట్టుకోండి. పిల్లల ముందర మీరు ఎప్పుడు కూడా పొరపాటున కూడా మీ అత్తలను బెదిరియడము, మీ మామలను బెదిరియడం చేయదు. లేకపోతే సినిమాలు చూసుకుంటున్నాం, టీవీలు పెట్టుకొని సీరియల్ చూసుకుంటున్నాం, పిల్లలని పక్కన కూర్చోబెట్టుకొని చూడదు. మనిషికి వ్యాయామం కూడా, ఎక్సర్సైజ్ కూడా చాలా అవసరం. మర్యాద, ఆయనకి ఇష్టమైనటువంటి ఆట ఒక హాఫ్ అన్ అవర్, తర్వాత చదువుకోలే బిడ్డ అని చెప్పాలి. చదువుకోవాలి, డిస్కరేజ్ కావద్దు. పక్కన ఇంటిలోకి 100 మార్కులు రాగానే ఈమెకు బీపీ పెరిగిపోతుంది. మనకి 99 వచ్చి 100 వచ్చి నా ఓనికి ఎట్లా రాలేదని స్కూల్లో కొట్లాడుతుంది. లేకపోతే మన చదువురా అని చెప్పి బట్టి పట్టించిన దిద్దుతుంటుంది. ఆమె ట్యూషన్లు పెట్టిస్తుంది. అవన్నీ చేయొద్దు. స్కూల్లో వదిలిపెట్టాలి పిల్లల్ని. మంచి వదిలిపెట్టి గ్యారెంటీ చదువుతారు పిల్లలు. చదవలేదంటే ఆ తల్లిదండ్రుల లోపం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. టీచర్ల లోపం ఉండదు. టీచర్లు స్కూల్లో చెప్తారు, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం పుషప్ చేయాలి. ఏం చదువుకున్నా బిడ్డ, ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్పి అడగాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఎక్కువ తీసుకురావాలి, ఎంకరేజ్ చేయాలి. కానీ 50 మార్కులు వచ్చాయని చెప్పి దన్న గుద్దడము, కొట్టడము, టీచర్ దగ్గర వచ్చి కొట్లాడము, ఎందుకు చదువుతలేడు మనకి ఎట్లా వస్తలేవు అని చెప్పడము, మనకి మళ్ళీ ఇంటికి రాగానే దాన్ని మనకి ట్యూషన్ పంపించి ట్యూషన్లో మళ్ళీ ఇంకోటి పెట్టడం, అటువంటి ప్రూవ్ చేయదు. ప్రతి పిల్లగాడు అందరికి ఒకటే మైండ్ ఉంటుంది. మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. బంగారం ఉంటుంది, తయారు చేసే దాన్ని బట్టి మంచి మంచి ఆభరణాలు తయారవుతాయి. అట్లే పిల్లలు కూడా పుట్టగానే మనం బాధ్యతగా తీసుకోవాలి. తల్లిదండ్రులు, టీచర్ చెప్పగానే ఇంటికి రాగానే మనం కూడా ఫాలోఅప్ చేస్తూ ప్రయత్నం చేస్తే ప్రతి విద్యార్థి గొప్పోడైతే. గుర్తుపెట్టుకోండి. నీ కొడుకుని డాక్టర్ చేయాలనుకుంటే 100% డాక్టర్ అవుతుంది. ఇంజనీరింగ్ చేయాలనుకుంటే 100% ఇంజనీర్ అవుతుంది. పైలట్ కావాలంటే పైలట్ అవుతుంది. మంచి అడ్వకేట్ కావాలంటే అడ్వకేట్ అవుతుంది. ఏం కావాలంటే అది అవుతుంది. కలెక్టర్ కావాలంటే కూడా ఖచ్చితంగా అవుతుంది. చిన్నప్పటి నుంచి దానికి కావాల్సినటువంటి ఏం సబ్జెక్టు ఎట్లా తీసుకోవాలని చెప్పి తండ్రి బాధ్యత తీసుకోవాలి, తల్లి బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రుల ప్రభావము ఏదైనా సంఘటనలు ఉంటే పిల్లల ముందర కొట్లాడుకోవద్దు, పిల్లల ముందర అరుచుకోవద్దు. పిల్లల మీద ప్రభావం పడకుండా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. పిల్లలు వస్తుందంటే ఇక్కడ దగ్గర డిసిప్లిన్ ఉండాలి. ఆటోమేటిక్గా మీ పిల్లలు కూడా అదే రకంగా ఎదుగుతాడు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి జయంతి సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పలు రకాల పండ్లు, తమలపాకులు, పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అదేవిధంగా పరిమళగిరి గుట్టపై వెలిసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు భక్తులు.
పంచముఖి ఆంజనేయ స్వామి ఈరోజు నాయికాదళతో అభిషేకించి దళాలతో ఈరోజు పంచముఖితో అర్చన స్తోత్రములతో ఈరోజు 1008తో అర్చన చేసింది. కాబట్టి బుచ్చయ్య గారు ఆకుపూజ పండ్లతో అలంకరణ చేసిన జరిగినది. కాబట్టి ఈరోజు హనుమత్ జయంతి ఉన్నది. ఇట్లే ఈ హనుమత్ జయంతి రోజు ప్రతి సంవత్సరము పెద్ద మొత్తంలో పూజలు చేసుకుంటాము. చేసుకొని స్వామివారికి ఆంజనేయ స్వామికి పూజలు పెట్టి నైవేద్యం పెట్టి వ్రతం సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటూ ఇవి చేసుకుంటాం. మిగతా పండుగలు కూడా ఎల్లప్పుడూ ఈ విధంగానే చేసుకుంటాం. ఆంజనేయ స్వామికి లాస్ట్ ఇయర్ ఊర్లోకెళ్ళి వచ్చిన ప్రొసెషన్కు మేము ఆతిథ్యం కూడా ఇచ్చినాము. అయితే ఈ తాప వాళ్ళ తిరుమల అది టీటీడీ కళ్యాణ మండలికి వెళ్ళినందుకు ఇది చేసాను. కానీ పెద్ద మొత్తంలో ఈ దేవాలయం అభివృద్ధి చెందింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుభ శుక్రవారం ప్రార్థనలు ఆయా చర్చిల్లో ఘనంగా జరిగాయి. నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారానే పరలోక రాజ్య ప్రవేశమని తమ ప్రేమను లోకానికి తెలియచేసిన యేసుక్రీస్తు ప్రభువు మానవాళి పాపాల కోసం సిలువలో తన ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించారని ఈ దినాన్ని క్రైస్తవులంతా శుభ శుక్రవారంగా భావిస్తూ మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలో గడిపారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 7 మాటల్ని ధ్యానిస్తూ ఆయనకు సాక్షులు ఉండేందుకు విశ్వాసులంతా తీర్మానించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంబీ చర్చిలో శుభ శుక్రవారం ప్రార్థనల్ని ఘనంగా నిర్వహించిన అనంతరం చైర్మన్ రేవ వరప్రసాద్ ప్రసంగిస్తూ విశ్వాసులంతా యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకోవాలన్నారు. చివరి నిమిషంలోనూ సిలువలో యేసుక్రీస్తు ప్రభువు తన ప్రేమను పంచారని మనమంతా ఆయనకు సాక్షులుగా ఉండేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం సిలువలో పలికిన 7 మాటల్ని ధ్యానించుకున్నారు. స్థానిక ఎస్వీఎస్ సమీపంలోని రెమా చర్చ్లో శుభ శుక్రవారం ప్రార్థనలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 7 మాటల్ని సంఘ పెద్దలు పంచుకుని ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అనంతరం పాస్టర్ పరంజ్యోతి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు ప్రేమను పంచేవారంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆయన రాకడకు మనమంతా సిద్ధంగా ఉండేలా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనకు ఇష్టలుగా ఉందామని పిలుపునిచ్చారు. క్రీస్తునందు వారముల ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు అందిస్తున్నాను. పుర ప్రముఖులారా, పట్టణస్తులారా, మీకందరూ కూడా శుభములు కలుగును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము మానవ చరిత్రలో, అదేమనగా యేసుక్రీస్తు ప్రభు శుభ శుక్రవారం. శుక్రవారం రోజు ఆయన తన మూలమైన ప్రాణమును పాపి కొరకు అర్పించే దినం. దీన్ని శుభ శుక్రవారంగా, గుడ్ ఫ్రైడేగా ప్రపంచమంతా క్రైస్తవులు ఆచరించే ఎంతో శ్రేష్టమైన సుదినం ఇది. యేసు ప్రభువు పాపను రక్షించి ఈ లోకానికి వచ్చాడు. పాపుల కొరకే తన పుణ్యరక్తమును శిలువ ధార పోసి ఆయన రక్షణ ప్రసాదించాడు. ఎవరైనా సరే యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించినప్పుడు పాపాలు క్షమించబడి మోక్ష భాగ్యం పొందుతారు. ఆ ప్రభు ప్రజలందరినీ ఎంతగానో ప్రేమించే దేవుడు ఆయన. ఆయన పక్షపాతి కాడు, అందరిని సమానంగా ప్రేమిస్తున్న దేవుడు. అందరిని ప్రేమించి యేసు ప్రభు మన జీవితాలు ఎంతో ఉన్నతంగా ఉండాలని, మనం చనిపోయిన తర్వాత ఆయనతో ఉండాలని ఆశించి ఆయన ఈ లోకానికి అరుదించి మనందరూ పాపంలో మోసుకొని ఆయన అవమానం పడ్డాడు, సిలువ వేయబడ్డాడు, భూమి వేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు. వాటన్ని సహించుకొని యేసుక్రీస్తు ప్రభు ఈ గొప్ప రక్షణ సిద్ధపరిచాడు. రక్షణ విలువైనది. చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంటుంది కాబట్టి రక్షించబడిన వారు యేసు తప్పుడు సదాకాలం కూడా జీవిస్తారు. ఆ దినముకు సిద్ధపడడానికి ఈరోజు ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న శాంతివనం అభినందనీయమని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం ఆయన శాంతివనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక వికలాంగులకు ఇక్కడి సిబ్బంది ఎంతో కష్టపడి సేవ చేయడం అభినందనీయమని కొనియాడారు. రానున్న రోజుల్లో శాంతివనం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ ఎనుగొండలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ వాళ్ళు నడుపుతున్న స్కూల్కు రావడం జరిగింది. ఇక్కడ చాలామంది విద్యార్థులకు, ఎవరైతే నార్మల్గా లేని విద్యార్థులకు కూడా ఇక్కడ పనిచేస్తున్న టీచర్స్ అందరూ చాలా శ్రమపడి వాళ్ళను ట్రైన్ చేస్తూ ఉన్నారు. పక్కనే ఆర్ఫనేజ్ కూడా ఉందని విన్నాను. ఆర్ఫనేజ్ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు.
చాలా సంతోషం అనిపించింది. మహబూబ్ నగర్ బ్రాంచ్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాలను చాలా ముందుకు తీసుకుపోతున్నందుకు చాలా సంతోషం. ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ వాళ్ళు కూడా ఏమిటంటే వారి కెరీర్ చూస్ చేసుకోవడమే చాలా గొప్ప విషయం. ఎవరికైతే అవసరం ఎక్కువ ఉందో సంఘంలో వారికి సహకరించే పని చేద్దాము, ఆ ఉద్యోగం చేద్దామని అనుకోవడం చాలా గొప్ప విషయం. కనుక ఇక్కడ కమిటీని కానీ ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ను కానీ అందరినీ అభినందించాల్సిన విషయం. అందుకే అందరిని అభినందిస్తూ ఇంకా దీని కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోండి అని తప్పక తీసుకుపోతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. గురువారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో ఇంటర్ బోర్డు నాణ్యమైన ఫలితాలు వెల్లడించలేదని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో అధికారులకు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్ ఫలితాలు తప్పులు తడకలుగా మారాయని, ఇంటర్ ఫలితాల కారణంగా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనికి ఇంటర్ బోర్డు బాధ్యత తీసుకోవాలన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో చాలా మంది విద్యార్థులు 90% మార్కులు సాధించిన కొన్ని సబ్జెక్టుల్లో విద్యార్థులు ఫెయిల్ అవ్వడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఇంటర్ బోర్డు ఈ విషయంపై చర్చించి పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈరోజు నిన్న ఇంటర్మీడియట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసినటువంటి ఫలితాల్లో ఎక్కడా కూడా నాణ్యమైనటువంటి ఫలితాలు విడుదల చేయలేదు. ఎక్కడ కూడా తప్పులు దొరికినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఫలితాల కారణంగా అనేక మంది నిన్ననే ఫలితాలు విడుదలైనంటే గంట సేపట్లో 4 విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి బాధ్యత ఇంటర్మీడియట్ బోర్డు మాత్రమే వహించాలి తప్ప ఇంకోటి కాదు. రెండోది, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అనేక మంది విద్యార్థులు ఇంటర్మీడియట్లో 90, 98, 99 వచ్చినటువంటి పిల్లలను కూడా 14 మార్కులు వేసి ఫెయిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 921 మార్కులు వచ్చిన అమ్మాయి ఈరోజు 14 మార్కులతో ఫెయిల్ అయ్యి చివరికి అమ్మాయి అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళే బాధ్యత వహించాలి. రెండవది, ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి మొత్తం రీవాల్యుయేషన్ అయ్యేటువంటి పేపర్లు మొత్తం కూడా ఇంతకు ముందుకు గతంలో నెల రోజులు, నెల 15 రోజుల్లో ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి పేపర్లు పంపించేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మేము ఎస్ఎఫ్ఐకి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రీవాల్యుయేషన్ అయినటువంటి పేపర్లు తక్షణమే వారం లోపల విద్యార్థులకు చేరేటువంటి విధంగా మీరు చూడాలి. ఆ రకమైనటువంటి ప్రయత్నం మీరు చేయకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే విద్యార్థులకు నష్టం జరుగుతుందో దాని పూర్తి బాధ్యత ఇంటర్మీడియట్ బోర్డు బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు డిఐ ఆఫీస్లో ఈరోజు సంబంధిత జిల్లా అధికారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతిపత్రంలో ప్రధానంగా ఈ విద్యార్థులు నష్టపోయిన దానికి ప్రూఫ్తో సహా మేము ఇక్కడ సంబంధిత అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన వెంటనే విచారణ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సాందీపని ఆవాసం 14వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లిలో సాందీపని ఆవాస 14వ వార్షికోత్సవం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలమూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, జిల్లా అధ్యక్షురాలు పద్మచారెడ్డి, సాందీపని నిర్వాహకులు సావరిన్ ఎస్టేట్స్ ఎండీ కోదండపాణి తదితరులు హాజరయ్యారు. అందరి మొహాలపైన చిరునవ్వును ఇవాళ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మన జ్ఞాపకం చేస్తారు. నమస్తే. ఈరోజు సాందీపని ఆవాసం 14వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఒక మంచి కార్యక్రమాన్ని సేవా భారతి వాళ్ళు ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. సాందీపని ఆవాసం అని మన పాలమూరు యూనివర్సిటీ ఆపోజిట్లో ఒక మంచి హాస్టల్ ఫెసిలిటీస్తో దేశభక్తులను తయారు చేస్తున్న ఒక కర్మాగారం ఉంది ఇక్కడ. ఇలాంటి ఒక గొప్ప దేశభక్తులను తయారు చేస్తున్న ఈ ఆవాసంలో మంచి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, హైందవ ధర్మాన్ని నేర్పిస్తూ, ఎందుకంటే ఈరోజు జరుగుతూనే మనం చూస్తున్నాం
డైలీ మనం చూస్తున్న టీవీలలో సీరియళ్ళు కానీ రకరకాల కార్యక్రమాల్లో ఏమైపోతుందంటే అన్యాయం ఎట్లా చేయాలి, దొంగతనం ఎట్లా చేయాలి, మర్డర్ ఎట్లా చేయాలి, ఎవరిని పొడవాలి, ఎవరిని ముంచాలి, అత్త కోడల్ని ఎట్లా కొట్టాలి, కోడలు అత్తని ఎట్లా తిట్టాలి అనేది నేర్పిస్తున్నాయి అన్నీ. అలాంటిది కాకుండా ఇలాంటి ఆవాసాలు, సరస్వతి శిశు మందిరాలు, మన హైందవ సంస్కృతి సంప్రదాయాలను నేర్పించే ఆవాసాలు రావాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే మొత్తం మన కల్చర్ని నాశనం చేస్తున్నాయి ఈ టీవీలు. దయచేసి ఈ టీవీలని, ఈ సీరియల్ని కనుక పక్కన పెట్టగలిగితే, ఇలాంటి ఆవాసాలని అభివృద్ధి చేయగలిగితే, ఎందుకంటే మనం నేర్చుకుంటున్న కల్చర్ రోజు అవే చూస్తున్నాం కాబట్టి మనం చేసే పని కూడా అవే చేస్తున్నాం. అట్లా కాకుండా ఎంతోమంది దేశభక్తులు తయారు చేయాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఇలాంటి కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినందుకు సాందీపని ఆవాసం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెదరిపాడి గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై జల్దీ బిందే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రాంతం స్వామివారి నామస్మరణతో మారుమోగిపోయింది. నారాయణపేట జిల్లా బక్తల్ మండలం 167వ జాతీయ రహదారిపై లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీ హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తూ ఉండగా మక్తల్ దగ్గర అదుపు తప్పింది. ఆ సమయంలో రహదారిపై వాహనాలు రాకపోవడంతో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని ఆరేపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి మక్తల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర పట్టణంలోని పురవీధుల గుండా అంగరంగ వైభవంగా కొనసాగింది. ప్రతి ఏడాది నిర్వహించే విధంగానే ఈ ఏడాది కూడా పలు హిందూ సంఘాలు, ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రామ్ మందిర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన శోభాయాత్ర కనుల పండుగగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణమొకటేగా. రామ రామ రఘురామ అని
అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా అమ్మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీమ నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ అమ్మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీమ నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే ఈ స్నేహబంధం నా పూర్వ పుణ్యం బతుకంతా ఇది తీరే రుణమా. ప్రతి గ్రామంలో హనుమాను దేవాలయం లేని గ్రామమే ఈ తెలంగాణలో ఉండదు. పెళ్ళిళ్ళైనా ఏ కార్యక్రమమైనా హనుమాన్ దర్శనం చేసుకొని గ్రామంలో పండుగలు జరుపుకునే సందర్భం మనం చూసాం. హనుమాన్ దేవాలయం కూడా గ్రామం బయట ఉంటుంది. అంటే ఈ గ్రామానికి ప్రజలకు రక్షణగా ఉండేటువంటి దైవం. ఎలాంటి భయం కలిగిన భయభ్రాంతులు కలిగిన జ్వరం వచ్చినా ఏదైనా కూడా ఆంజనేయ స్వామి చుట్టూ తిరిగితే ఆంజనేయ గుడికి వెళ్తే తక్కువైతుంది, ధైర్యం వస్తుంది అనేటువంటి నమ్మకం హిందువులకు చాలా గొప్పమైన నమ్మకం. అలాంటి దేవుడు ఈరోజు దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం కాకుండా శోభయాత్ర కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఎంతో గొప్పగా ఈరోజు మహబూబ్నగర్లో కూడా మా పెద్దలందరూ కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి భక్తులందరూ కూడా శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో శ్రీరామనామస్మరణ చేస్తూ ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ మంచిగా ఊరేగింపు చేయాలని, ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా జాగ్రత్తగా వహించాలని చెప్పి ఇంకా దినదినం అభివృద్ధి చెందుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకు అందరికీ చాలామంది పెద్దలు ఉన్నారు. ఇక్కడ మా పెద్దలు మా రామచంద్రయ్య గారు, గోపాల యాదవ్ గారు, మా సంఘ విశ్వనాథ్ గారు, యాదిరెడ్డి గారు, మా బాలరాజు గారు, మా ఎన్పి వెంకటేష్ గారు, శివరాజు గారు, రాజేంద్ర రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, సుధాకర్ గారు, ఇంకా చాలామంది పెద్దలందరూ ఉన్నారు. దయచేసి ఈ పెద్దలందరి సమక్షంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగాలని చెప్పి వారికి మా తరఫున ప్రభుత్వం తరఫున అన్ని రకాల పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి మన పండుగలు జరుపుకోవడానికి ఎలాంటి ఆంక్షలు ఉండవు. అందరం యువకులు కానీ ఎవరే కానీ స్వతంత్రంగా హాయిగా పండుగలు జరుపుకోవడానికి అన్ని రకాల స్వేచ్ఛ స్వాతంత్రం మీకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పట్టణంలో చాలా బ్రహ్మాండంగా ఈరోజు హనుమాన్ జయంతి ఉత్సవం జరుగుతూ ఉంది. ఊరేగింపులో భక్తులు చాలామంది కూడా ఈ కార్యక్రమంలో యువకులు పాల్గొని ప్రతి వీధిలో కూడా ఈరోజు మధ్యాహ్నం అన్నదానం చేసేసి తర్వాత ఈ కాషాయ జెండాలు పట్టుకొని ప్రతి వీధి నుండి కూడా ఇక్కడ రామమందిర్ చౌరస్తాకు వచ్చి ఇక్కడ నుంచి ర్యాలీగా హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమైనాయి. చాలా సంతోషకరమైన విషయం. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి దేవుని ప్రార్థిస్తూ వచ్చే సంవత్సరం వరకు ఎలాంటి కష్టాలు లేకుండా అందరూ బాగు ఉండాలని చెప్పేసి దేవుని ప్రార్థిస్తూ ఇలాంటి కార్యక్రమాలు శాంతియుతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించిన పోలీసు వాళ్లకు అదేవిధంగా యువతకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా రామ్ మందిర్ చౌరస్తా నుంచి ఇలా ర్యాలీ నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా ర్యాలీ చేస్తారు. ర్యాలీ నిర్వహించే పెద్దలకు అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నా. అదేవిధంగా యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారికి కూడా అభినందనలు తెలుపుతున్నాను.
आज हनुमान जयंती के मौके पर मुसलमानों ने महबूब नगर की जानिब से ज़मीन मिल पैट महबूब नगर की जानिब से दीगर अपनाए वतन को धूप की शिद्दत और प्यास में जुलूस में शामिल लोगों की प्यास बुझाने के लिए शरबत का इंतज़ाम किया गया है। इस शरबत के इंतज़ाम के जरिए महबूब नगर में हिंदू मुस्लिम भाईचारा को पड़वान चढ़ाना चाहते हैं। वैसे भी महबूब नगर तेलंगाना के तमाम अजला में फ़िरक़ा वाराना हम आहंगी मशहूर है। कुछ अनासिर है जो मौका फ़िज़ा बिगाड़ते रहते हैं, लेकिन आज हमारी जो कोशिश है, कोशिश हिंदू मुस्लिम इत्तेहाद को बाकी रखने के लिए है। और इस ज़िम्मन में मैं ज़मीन मिल पैट का शुक्र अदा करना चाहता हूं कि उन्होंने अपील पर फौरी अपने साथियों तैयब बाशवार साहब, आसिफ और आमिर और उनके तमाम टीम में हमारे पास सादत साहब, फारूक साहब, सईद साहब, फैयाज। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లా వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. స్వామివారి జయంతి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ ఆలయాలు. ప్రత్యేక పూజలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పాల్సిన బాధ్యత గురువులు, తల్లిదండ్రులపై ఉందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. మానవాళి పాపాల కోసం యేసు శిలువ మరణం పొందారన్న ఫాదర్ వరప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.